స్వచ్ఛమైన రాజకీయాలతో పాటు గుంటూరు నగరాభివృద్ధి జరగాలంటే రానున్న ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించాలని ప్రజాసేవా సమితి నాయకులు విజ్ఞప్తి చేశారు. పాత బస్టాండ్ సెంటర్లో బుధవారం సమితి వ్యవస్థాపకులు భాష, గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి ఖాజావలి, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ముంతాజ్ మాట్లాడారు. ఉచిత పథకాలు వద్దు, నగరాభివృద్ధే ముద్దు అనే నినాదంతో తమ పార్టీ ముందుకు సాగుతుందని, ప్రజల సంక్షేమాన్ని కోరుకునే తమ పార్టీని ప్రజలంతా కలిసి గెలిపించాలని వారు పిలుపునిచ్చారు. రెండు 2001లో స్థాపించే పార్టీ అప్పటి నుంచి పోటీ చేస్తూనే ఉన్నాం. మనం కొంతమంది డబ్బులు కమ్ముడిపోతున్నారు, దాదాపు రకరకాలుగా పోతున్నారు. మనం ఏంది సత్యంగా పోటీ చేసుకుంటూ పోతున్నాం. మంగళగిరి వేసాం, 2 టౌన్ వేసాం, 1 టౌన్ వేసాం, 2 టౌన్ 1 టౌన్ ఇక్కడ వేసాం. రెండోది ఏంటంటే ఇప్పుడు పోయిన ఎలక్షన్లు కూడా వేసాం, ఇప్పుడు కూడా వేస్తున్నాం. ఎంపీకి ఒక ఆయన వేస్తున్నాం. ఇక్కడ సరిగ్గా రోడ్లు లేవు, చెప్తే నేను మానవుడు లేడు. మున్సిపాలిటీకి పోతే సరిగ్గా సమాధానం చెప్పడం లేదు. జనం ఎక్కడంటే అక్కడ పడిపోతున్నారు. నిన్న 4-5 నేను మంచిలు తాకి చచ్చిపోయారు. దానికి సమాధానం చెప్పేటోళ్ళు లేరు. మనం వచ్చిన కాడి నుంచి రోడ్లు బాగాలేవు, అవి బాగాలేవు అంటే అసలు వినడమే లేదు. సమాధానం చెప్పే నాదుడు లేడు. ఏంది మనం అందుకోసమే ప్రజల పార్టీ కాబట్టి, ప్రజల సేవ చేస్తున్నాం కాబట్టి మేము ప్రజల్లోకి వచ్చాం. మీరు దయచేసి అందరికి సహకరిస్తాం, మాకు కూడా సహకరించి కాబట్టి 1 టౌన్ ఎమ్మెల్యే ముంతాజ్ బేగం, ఏంది లాయర్ గారు, 2 టౌన్ డిగ్రీ చదువుకుని ఉంది అమ్మాయి, మీరు సహకరించండి. ఏంది ఎంపీ కుర్రోడు, చదువుకున్న కుర్రోడు, ఏంది అందరు అందుబాటులో ఉంటాడు, అందరు సహకరిస్తాడు. ప్రజాసేవ తరఫున గతంలో 2019లో ఎమ్మెల్యే తూర్పు నియోజకవర్గంలో పోటీ చేశాను నేను. ఇక్కడ ప్రజలు మొత్తం కొంచెం నాకు అనుకూలంగానే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ప్రెసిడెంట్ ఎమ్మెల్యేకి ఒక 15 కోట్లు కానీ 20 కోట్లు ఖర్చు పెట్టారు. అందుకు జనాలు అటు వెళ్ళిపోతున్నారు ఓట్లకు నోటు అని. ఇప్పుడు మనకి ఓటుకు నోటు అయిపోతుంది. ఉచిత పథకాలు అంటున్నారు, నగరాభివృద్ధి ఏమి లేదు. నగరాభివృద్ధి కావాలంటే ఈ ఓటుకి నోటు ఉండకూడదు, ఉచిత పథకాలు ఉండకూడదు. నగరాభివృద్ధి ఉంటే మనం అభివృద్ధి చెందినట్టే. కానీ ఈ నాయకులు మొత్తం ఉచితాన్ని మొత్తం అలవాటు చేసేసి పేదరికాన్ని నిర్మూలిస్తాం అది అంటున్నారు. ఈ ఉచిత పథకాలు మొత్తం దరిద్రానికి దారి చేస్తుంది. అందుకోసం కాబట్టి ఉచిత పథకాలు వద్దు, అభివృద్ధి ముద్దు. రోడ్లు అసలు బాగలేదు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే బిళ్ళలు 10 రకాలు ఇస్తున్నారు, దాంట్లో 5 రకాలు ఇస్తున్నారండి. అసలు సరిగా లేదు దాంట్లో. ఇంకా రోడ్లు బాగలేదు. ప్రస్తుతం ఇప్పుడు స్టేడియం చూసుకుంటే పోయిన జనవరి 13వ తారీఖు నుంచి ఇప్పటిదాకా దాని అభివృద్ధి ఏం లేదండి. నా చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే పుట్టి పెరిగాను. ఇప్పటిదాకా నా స్టేడియం అసలు అభివృద్ధి చెందిన దాఖలాలు ఎక్కడైతే లేవండి. పిల్లలు స్టేడియంలో స్కేటింగ్ ఆడుకోవడం దానికి కానీ, మంచినీళ్ళ ఫెసిలిటీ కానీ, టాయిలెట్స్ కానీ అక్కడ ఏమి శిథిలావస్థకి చెందిందండి. ఇప్పుడున్న ప్రజానాయకులు ఉన్నారు, అసలు వాళ్ళకి కనిపించట్లేదు అది అభివృద్ధి అనేది. హాస్పిటల్ బిల్లులు 10 రకాలు ఇస్తే 5 రకాలు ఇస్తున్నారు. ఇన్పేషెంట్ కానీ, అవుట్ పేషెంట్ కానీ అక్కడ సరిగా ట్రీట్మెంట్ సరిగా లేదండి. ఓట్లు వేయడానికి ఏంటంటే డబ్బులతో కొనకండి ఓట్లని. మీ ఓట్లు చాలా అమూల్యమైనది. వాళ్ళు 500, 1000 రూపాయలకి ఇచ్చి ఓట్లు కొనుక్కుంటే వాళ్ళు మమ్మల్ని 5 సంవత్సరాల దాకా వాళ్ళు మా మీద ఎక్కి వెళ్తారు. వాళ్ళు చెప్పింది మేము వినాలి. డబ్బులు తీసుకోకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు నిలదీయండి. మాకు సమస్యలు మాకు తీర్చండి అని చెప్పండి. అంతేకాదు మీరు 500కి 1000 రూపాయలకి కక్కుర్తి పడి మీరు డబ్బులు అలవాటు పడిపోయారనుకోండి, అభివృద్ధి ఏం జరగదు. పక్క రాష్ట్రాలను చూసి మేము అరే అక్కడ రాష్ట్రం బాగుపడిపోయింది అని చూసుకొని అనుకోవడం తప్ప మన రాష్ట్రంలో అభివృద్ధి అనేది మచ్చు కొట్టుకున్నాకైనా కనిపించడం లేదు.